పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. ధ్యాన భారత ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఉండం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ అండి. మీ పేరు? సుధారాణి నేదనూరి. సుధారాణి గారు మనతో ఉంటారు. వారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. చూస్తూనే ఉండి ధ్యాన భారత కార్యక్రమాన్ని. జై హో పత్రిజీ, జై హో పిఎంసి. అందరికీ నమస్కారం అండి. శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు వర్ధిల్లాలి. రాబోయే భవిష్యత్ తరంలో కంప్లీట్గా ధ్యాన జగత్ అనేది రావాలి, వచ్చి తీరుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది భవిష్యత్తులో. ధ్యానంలోకి రావడం అనేదైతే ఎప్పుడో జరిగిందనే చెప్పాలండి. ఎందుకంటే నేను కూడా ఎస్ఎస్వై సిద్ధ సమాధి యోగా, ఎంఎంవై మెడికల్ మెడిటేషన్ యోగా ఇలాంటివి చేసి ఉన్నాను. కాకపోతే అప్పుడు ఏంటంటే ట్రైనింగ్ అనేది ఒక 14 రోజులు 15 రోజులు జస్ట్ ఒక లిమిటెడ్గా పెట్టుకొని కొన్ని విషయాలు మాత్రమే నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్న వాటిని ఎప్పుడైతే సాధనలో పెడతామో అప్పుడే నిజమైన జ్ఞానం వస్తుంది. కాకపోతే అప్పుడు పనుల ఒత్తిడి వల్ల కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, నేర్చుకున్నాము, ఆ జ్ఞానం అనేది ఉంది, బట్ అది సాధన అనేది లేదు. నేను ఒకప్పుడు ఉపాధ్యాయురాలుగా చేశానండి సువిద్య హై స్కూల్లో. సో తెలుగు టీచర్ని. పిల్లలకి రామాయణం చెబుతూ ఉండేదాన్ని. రామాయణం చెప్తున్నప్పుడు నేటి కాలం పిల్లలు ఎలా ఉన్నారండి? ఒకప్పుడు పెద్దవాళ్ళు ఏది చెప్తే అది మనం గుడ్డిగా నమ్మేసేవాళ్ళం. కానీ ఈ కాలంలో విద్యార్థులు అలా కాదు కదా. ఇలా ఫలానా మహర్షులకు ధ్యానం ద్వారా శక్తి వచ్చింది, వాళ్ళు ఏదంటే అది జరిగిపోతుంది, ఇలా శక్తిని ఇచ్చారు రాముడికి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది ఎలా జరుగుతుంది మేడం అని అడిగేవాళ్ళు. పిల్లలకి చెప్పడం కోసమైనా సరే నేను చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళమే. సో కాబట్టి కంపేర్ చేస్తూ వాళ్ళకి చెప్పడం ఎలా అనేదాన్ని నేను చాలా వివరిస్తూ చెప్పేదాన్ని. ఎప్పుడైతే ఇలా చెప్తూ ఉన్నానో ఒకరోజు అనుకోకుండా ఈ టీవీ ఛానల్స్ అన్నీ చూస్తూ ఉంటే పిఎంసి ఛానల్ అగుపించింది. పత్రిజీ గారు ఏదో ఉపన్యాసం లాంటివి చెప్తున్నారు, విన్నాను. తర్వాత కొద్ది కొద్దిగా ఆకర్షితురాలని అయ్యాను ఆ ఛానల్కి. ఇది చూస్తూ అరే ఇదిలో ఏదో ఉంది, మనకి మంచి యూజ్ అయ్యేలాగా ఉంది, జ్ఞానం పెరిగేలాగా ఉంది అని అనుకుంటున్న సమయంలో అనుకోకుండా పత్రిజీ గారు మరణించారనే వార్త విన్నానండి. నిజంగా చాలా అంటే చాలా బాధపడ్డాను. నేనెప్పుడూ సార్ని ప్రత్యక్షంగా చూసింది లేదు, వారు చెప్పిన బోధనలు ఎప్పుడు అంతగా విన్నది లేదు. అతి కొద్ది కాలంలోనే ఇంతగా కనెక్ట్ అయిపోయాను. ఏంటి అసలు అనేసి అనుకున్నాను. అలాగే ఒకరోజు తరగతిలో ఇలా ఆధ్యాత్మికత గురించి, రామాయణంలో వచ్చిన వివిధ రకాలైన విషయాల గురించి విద్యార్థులకు కంపేర్ చేస్తూ చెప్తున్నాను. ఎలా అంటే ధ్యానం అనేది కూడా ఒక సైంటిఫికల్గా ఎట్లా మనం ప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి వివరిస్తున్నాను కొద్దిగా నాకు తెలిసిన దాంట్లో పిల్లలకి. అప్పుడు ఒక స్టూడెంట్, మేడం ఇలాంటి ఛానల్ ఒకటి ఉంది, మా వాళ్ళు ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళు అంటూ చెప్పారు. అప్పటి వరకు నేను అరే మన కరీంనగర్లో కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు, అసలు ఈ పిఎంసి ఏంటి, సుభాష్ పత్రిజీ ఎవరు, తెలిస్తే బాగుండేది అని చాలాసార్లు అనుకున్నాను. నేను విద్య నేర్పించే ఒక విద్యార్థిని ద్వారా, ఆ అమ్మాయి పేరు జస్మిత అండి, ఆ అమ్మాయి ద్వారా తెలిసింది కరీంనగర్లో కూడా ఇలా ఉంది, మంజుల మేడం రన్ చేస్తున్నారు, ఇలా పిరమిడ్ సెంటర్ ఉంది అని. తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా మేడంని కాంటాక్ట్ అవ్వడము, ఫోన్ నెంబర్ తీసుకోవడము, మేడంతో మాట్లాడడము, అప్పుడప్పుడు వీలున్నప్పుడల్లా ఈ ధ్యాన మహాచక్రాలకు రావడము, అక్కడక్కడ క్లాసెస్ వినడము, వీటన్నిటికంటే ఎక్కువగా ఇంట్లోనే ధ్యానం చేస్తూ ఉండడం. కొద్దిగా ప్రాక్టీస్ చేశాను. 2 సంవత్సరాలు అవుతుంది అంతే. అయితే ముందుగా నేను అనుకున్నది ఏంటంటే దేవుడు లేడు, దేవుడు పూజ చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి మాటలు వింటూ ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి మాదంతా బ్రాహ్మణ కుటుంబము, ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఉండేది. రకరకాల శ్లోకాలు, భావనలు అవి భావించడం ఇదంతా నేర్చుకునేదాన్ని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పత్రిజీ గారు ఇప్పుడు ప్రతి ఒక్క విషయం విపులంగా అర్థమయ్యేలాగా చెప్పారు. ఇవన్నీ ఒకానొకప్పుడు పురాణ కాలంలో మన వేదాలలో ఉపనిషత్తుల్లో ఉన్నవే. చాలా రకాల వేదాలు, శ్లోకాలు, జ్ఞానం నేర్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఇంత సులభంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పలేకపోయారు. నేను కంపేర్ చేసుకునేదాన్ని, ఎందుకు కృష్ణతత్వం, కృష్ణం వందే జగద్గురు అంటారు కదా, ఎందుకు మరి పత్రిజీ గారు శ్వాసే గురువు అన్నారు, ఇలా కంపేర్ చేసుకునేదాన్ని నాలో నేను. తర్వాత అర్థమైంది కృష్ణుడు ఏం చేస్తాడు, వేణువు వాయిస్తాడు. వేణువు అంటే ఏంటండి? మనలో ఉన్న గాలి శ్వాసని లయబద్ధంగా
వదలటము తద్వారానే కదా గోపికలందరూ ఆకర్షితులయ్యారు. ఎందుకు ఆకర్షితులయ్యారు? ప్రేమతత్వంతో ధ్యానం, తనలో తాను శ్వాసని గురువుగా భావించడమే కృష్ణం వందే జగద్గురు. సో అది నాకు బాగా అర్థమైందండి. ఈ కృష్ణుడి యొక్క ప్రేమతత్వం ఏదైతే ఉందో, శ్వాస మీద ధ్యాస పెట్టి మన అంతరంగంలోకి మనం వెళ్ళడం అనేది ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఆకర్షితులు అవుతారు. మనం ఒక మంచి పనికి సంకల్పం చేస్తే దానికి ప్రకృతి కూడా 100% సహకరిస్తుంది. ఇది ఖచ్చితంగా తెలిసిన విషయమే. అయితే చాలామంది అనుకుంటారు, మైండ్తో తెలుసుకుంటే లాజిక్ వెతుకుతుంది, మనసుతో తెలుసుకుంటే మ్యాజిక్ తెలుస్తుంది. అంటే ఎవరి ఆత్మను గురించి వాళ్ళు తెలుసుకోగలగడం అనేది ఒక చాలా పెద్ద విద్య అండి. ఇది ఆత్మ విద్య, అసలైన విద్య. ఎప్పుడైతే మన అంతరంగంలోకి మనం వెళ్ళగలుగుతామో అప్పుడు మాత్రమే మనకి సృష్టి ఏంటనేది అర్థమవుతుంది. దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది. మనకి భగవద్గీతలో కూడా చెప్పారు కదండి. ఏమని చెప్పారు? యద్భావం తద్భవతి. మనము ఎలాగైతే ఆలోచిస్తామో, ఎలాగైతే మన దృష్టికోణం ఉంటుంది, మనకి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రపంచంలో ఏదైనా సరే మనం చూసే కోణం నుండే కనిపిస్తుంది. మీరు మైండ్తో ఆలోచించే వాళ్ళు చాలామంది అంటారు, ఆహా ధ్యానం చేస్తే ఇలా అయిపోతుందా, అలా అయిపోతుందా, ఇలా జరుగుతుందా, ముందుగా జరగబోయేది తెలుస్తుందా? ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో అప్పుడే తెలుస్తుందండి. నొప్పి అనేది ఎప్పుడైతే మనం అనుభవిస్తామో అప్పుడు తెలుస్తుంది. అది సంతోషమైనా అంతే, ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా అనుభవిస్తామో అప్పుడు తెలుస్తుంది. అంతే కదండి. అది నేను ఇందులో చాలా వరకు తెలుసుకున్నాను. ఇంకా ఇంకా చూస్తున్నానండి. ఇప్పుడు రీసెంట్లీ కాశీ విశ్వేశ్వరుని గురించి చూస్తున్నాను. మనము ప్రయాగ్రాజ్ ఉంది కదా, కుంభమేళా జరుగుతోంది. ఇక్కడికి ఇంతమంది వస్తున్నారు, ఏ ఎనర్జీని తీసుకుంటున్నారు? ఎందుకు? సమూహంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఒంటరిగా ఇంట్లో కూర్చుంటే, ఇప్పుడు నేను వచ్చే ముందు అన్నారండి 2-3 పిల్లలు, ఏంటి అమ్మా ఎక్కడ వెళ్తున్నారు, ఇంత ఎండలో మీరు వెళ్ళటం అవసరమా, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా రోజులాగా. ఒక్కరం కూర్చొని ధ్యానం చేసేదానికి, అందరితో కలిసి ధ్యానం చేసేదానికి ఆ ఎనర్జీ లెవెల్స్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేది మనం స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుందండి. వాళ్ళకు కూడా చెప్పాను, మీరు ఇలా అడిగితే నేను ఏదో చెప్తే ఇప్పటి మందం సాటిస్ఫై అవుతారు. ఆహా ఓకే, అమ్మ పెద్దవారు ఇలా చెప్పారు కాబట్టి ఓకే అనుకుంటారు. ఎప్పుడైతే స్వయంగా అనుభవిస్తారు అప్పుడు దాని యొక్క రుచిని ఇంకా ఆస్వాదించగలుగుతారు. సో ఇప్పటివరకైతే ఇది తెలుసుకోగలిగానండి నేను. ఇంకా 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 తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. తెలుసుకున్నది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా అని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ అండి. మేడం, మీరు చాలా షార్ట్ పీరియడ్లో వచ్చినా చాలా అద్భుతంగా చెప్పారు. మీరు అంతకుముందు మరి అన్నీ ఆధ్యాత్మికంగా ఉండారు కాబట్టి చెప్పగలిగారు. ఇప్పుడు మీరు నేర్చుకున్న దాన్ని ఇతరులకు కూడా బోధించాలి కదా మేడం? ఖచ్చితంగా అండి, తప్పకుండా. ఎందుకంటే మనకు తెలిసిన విద్యని 10 మందికి పంచినప్పుడే దాని యొక్క ఫలాలను అందరికీ అందించగలుగుతాము. అంతే కదండి. ఒక విత్తనాన్ని నాటాము, అది వృక్షం అవ్వాలి, మహావృక్షం అవ్వాలి, ఫలాలను ఇవ్వాలి. ఆ ఫలాలను నేను మాత్రమే తినాలి అనుకుంటే కుదరదు కదా. అందరికీ పంచగలగాలి. ఎప్పుడైతే పంచుతామో అది పెంచబడుతుంది. సో మాకు తెలిసినటువంటి దారులలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా వరకు ఉంది మనకి టెక్నాలజీ పరంగా. అంతేకాదు ఎక్కడికంటే అక్కడికి మనం అట్లీస్ట్ మన ద్వారా ఒక్కరే మారి ధ్యానంలోకి వచ్చినా, వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడం అంటే ఏం లేదండి, తన అంతరంగం గురించి తాను తెలుసుకోవడం. ఇది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకుంటే అందరికీ ఆటోమేటిక్గా మనం చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళంతట వాళ్ళే ధ్యానంలోకి వస్తారు అని నా అభిప్రాయం. మీరు మొదటిసారిగా ఈ ధ్యానం గురించి టీవీలో మన యూట్యూబ్లో చూసామన్నారు కదా, అది మీకు పిఎంసి ఛానలా? అవునండి. ఇప్పుడైతే ధ్యానంలోకి వచ్చాను కానీ, ధ్యానంలోకి రాకముందు కూడా ఆధ్యాత్మికంగా నేను చాలా భక్తురాలినండి. సో నాకేమైందంటే, మా నాన్నగారు శివరాత్రి రోజే పరమపదించారు. శివరాత్రి కన్నా ముందు, వారం రోజుల ముందు నాకు మా మేనమామ గారు శివుడి రూపంలో కనిపించి, అంటే భస్మం అది పెట్టేసుకొని, ఇంక నేనేం చేయలేను, నువ్వేమి బాధపడొద్దు అని చెప్పడం జరిగింది. కాకపోతే అప్పుడు ఇవంతా ఇంత అంతరంగంలో ఈ కళలలో కూడా మనకి ఇంత మెసేజ్ ఇస్తారు అని నాకు తెలీదు. ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను. సరే ఏంటో లేవే, నువ్వు ప్రతి అస్తమానం శివయ్య అంటావు కదా, అందుకని అలా వచ్చిందేమో అని అందరూ వదిలేశారు. ఇంకా శివరాత్రి రోజు నాన్నగారు పరమపదించారు, అయిపోయింది. చాలా బాధగా ఉన్నాను. 5వ రోజండి,
పిఎంసి ఛానల్ అలా బాధతో చూస్తూ ఉన్నాను. అనుకోకుండా పిఎంసి వంశీకిరణ్ గారిది వీడియో వచ్చిందండి నా ముందుకి. తనేం చెప్పారు, కళల ద్వారా ఎట్లా వస్తుంది సందేశము, కళల ద్వారా మనకొచ్చిన సందేశాల్ని మనం ఏ విధంగా డీకోడ్ చేసుకోవచ్చు. ఇది విన్న తర్వాత అరెరే! ఈ కళ నాకొచ్చింది. నేను తెలుసుకోలేకపోయానే. ఇంత జ్ఞానం నాకప్పుడు లేకపోయిందే. ఈ ఛానల్ గానీ, లేదంటే పత్రిజీ గారి గురించి గానీ, ఈ ధ్యానం గురించి గానీ నాకు ఇంకొంచెం ముందుగా తెలిసుంటే నేనేదైనా చేయగలిగేదాన్నేమో. నాన్నగారిని కాస్తైనా నేనింకా బ్రతికించుకునేదాన్నేమో అన్నట్టుగా కొంచెం అనిపించింది. ఆ తర్వాత అలా చూస్తూ ఉన్నాను. ఇంకా ధ్యానంలో వచ్చే అనుభవాల గురించి, వాటి గురించి అందరూ చెప్తూ ఉన్నారు. నేననుకున్నాను, ఇదేంటి ధ్యానంలోకి రాకముందు నాకు చాలా వచ్చాయండి ఇట్లా కళల ద్వారా సందేశాలు. నేను మీకు ఒకటే చెప్పి ఉన్నాను. కాకపోతే చాలా వచ్చేవి. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఇంకా వంశీకిరణ్ గారివి ఫాలో అవుతున్నాను నేను. ఒక్కటంటే ఒక్క అనుభవం కూడా రావట్లేదండి. అసలు ఎటువంటి కళలు లేదు, ఎటువంటి సందేశము లేదు. మెడిటేషన్ చేస్తున్నాను, పడుకోబోయే ముందు చేస్తున్నాను, లేవగానే బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తున్నాను. ఇంకా ఇలా అనుకుంటున్నాను, ఇంతమంది అనుభవాలు చెప్తున్నారు, మరి నాకెందుకు రావట్లేదు? చూడండి, అది యాదృచ్ఛికం అనుకోవాలో లేకపోతే గురువుల యొక్క అనుగ్రహం అలా ఉంటుంది అనుకోవాలో తెలియదండి. అదే రోజు మన పిఎంసి ఛానల్లోనే ఒక మాస్టర్ చెప్తున్నారు, మీకు అనుభవాలు వస్తేనే ధ్యానం కుదిరినట్లా, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అనేసి అడిగారండి. అలా ప్రశ్నిస్తూ క్లాస్ చెప్తున్నారు. ఇంకా నాకు ఒక్కసారి అనిపించింది, అంటే నేను ఇక్కడ వేసుకున్న ప్రశ్న, నా మనసులో ఉన్నటువంటి ప్రశ్నకి సమాధానం ఈ విధంగా ఇచ్చారు మాస్టర్స్ అనేసి నాకు అనిపించి, ఇంకా సరే అనుభవం కోసం ధ్యానం చేయడం కాదు, మనం ధ్యానం చేస్తూ వెళ్తే మనకి ఏది కావాలో అది అనుభవంలోకి వస్తుంది అని నేను తెలుసుకోగలిగాను. మీ జీవితంలో ప్రతిదీ కూడా పిఎంసి ఛానల్ ద్వారా మీకు తెలుసుకోగలుగుతున్నారు. పిఎంసి ఛానల్కి ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు? అసలు కృతజ్ఞతలు అనేది చాలా చాలా చిన్న మాట అవుతుందేమోనండి. శతకోటి వందనాలు. ఈ పిఎంసి ఛానల్ పత్రిజీ గారు ఎప్పుడైతే పరమపదించారో అప్పుడు అసలు నేను చాలా బాధపడిపోయాను. ప్రత్యక్షంగా చూడలేదు, అతనితో ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. అసలు ఈ ఛానల్ ఇంతటితోనే ఆగిపోతుందేమో, పత్రిజీ గారు ఇప్పుడు లేరు అని వార్తలు వస్తున్నాయి. అప్పుడు వీళ్ళందరూ తెలియదండి, సంస్థలో ఎవరున్నారు, అసలు మాస్టర్స్ ఏంటి, ఇదేం తెలీదు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. ఈ ఛానల్ ఇంక ఇంతేనా, మరి మా అలాంటి వాళ్ళకి మేము ఎలా తెలుసుకోవాలి, ఇంకా మిగతా విషయాలు జిజ్ఞాస ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని చాలా బాధపడ్డాను. కానీ ఎప్పుడైతే పత్రిజీ గారు లేకపోయినా సరే, ఇందులో ఉన్నటువంటి ఈ ధ్యానం చేసేటటువంటి మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో గురువులు, ప్రతి ఒక్కరి ఆత్మ విద్య అనేది ప్రపంచంలో ఉన్న అందరికీ ఇంత బాగా ఉపయోగపడుతుందని ఇప్పుడే తెలుసుకున్నానండి. అలాంటి పిఎంసికి ప్రతి జన్మలో రుణపడే ఉంటామండి. ఆత్మ విద్యే అసలైన విద్య. మేడం, లాస్ట్గా ఒక క్వశ్చన్. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఎంతోమంది చూస్తున్నారు, లైవ్లో వెళ్తుంది ఈ ప్రోగ్రామ్. ఈ లైవ్ చూసే వాళ్ళకి, ధ్యానం చేయని వాళ్ళకి మీ సందేశం? ధ్యానం చెయ్యండి చెయ్యండి అని ప్రచారం చేస్తామండి. అయితే 100లో 10 మంది ఏం చేస్తారంటే ఆలోచన, "ఏంటి ధ్యానం అని చెప్తారు, ఆ సమయంలో మేము ఇంకేదైనా నేర్చుకోవచ్చు కదా, ఆ సమయంలో మేము ఇంకేదైనా ట్రైనింగ్ తీసుకుంటే డబ్బులు సంపాదించుకోగలుగుతాం కదా, ఇంకేదైనా శిక్షణ తీసుకోవచ్చు కదా", ఇలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదైనా సరే మనసులో నుండే రావాలండి, శ్రద్ధ, ఆసక్తి. చెప్పే వాళ్ళది మనం మనసుతో గనక వినగలిగితే ఖచ్చితంగా ధ్యానంలోకి వచ్చేస్తారండి. అలా మాకు ధ్యానం అంటే ఏంటో తెలీదు, అసలు ధ్యానం ఎందుకు చెయ్యాలి అనే వాళ్ళను కూడా ధ్యానంలోకి తీసుకొచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. ఎవరో కాదు, మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, "నువ్వు ఇంత చక్కగా కృష్ణ భక్తురాలివి, ఈశ్వరుని కొలిచేదానివి, ఈ మధ్య ఏంటి మాట్లాడితే ధ్యానం అంటున్నావు, ఏమనంటే మాటకి తాళం వేసేది మౌనం, మనసుకి తాళం వేసేది ధ్యానం, ఇలాంటి విషయాలు చెప్తున్నావు, ఇంకేం లేదా" అని చెప్పేసి అంటే నవ్వుతూ సరదాగా అంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు కూడా నేను ప్రతిరోజు మెడిటేషన్ చేయడము, ప్రకృతిని ఆస్వాదించగలగడము, ప్రకృతితో మమేకమై ఉండిపోవడం, ఎప్పుడు ఏది ఉన్నా లేకున్నా ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు కొద్ది కొద్దిగా, నేనేం చెప్పలేదు, చూస్తున్నారు అంతే. ఎవరైనా అంతే కదండి, మనం చెబితే విన్నదానికన్నా చేస్తున్నప్పుడు చూసిన దానికే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు, మారుతారు కూడా. సో ధ్యానం చేద్దాము, అందరూ ఖచ్చితంగా ధ్యానంలోకి వచ్చేలాగా మారుద్దాము.
ఇంకొక విషయం మేడం, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి ఈ భూమి మీద, ఎంతోమంది గురువులు చెప్తున్నారు. మరి పత్రిజీ గారు ఒకళ్ళే శాకాహారం గురించి చెప్పారు, దాని గురించి ఒకసారి చెప్పండి. అవునండి. శాకాహారం గురించి కేవలం పత్రిజీ గారు చెప్పారు. అది అందరికీ అర్థం అవ్వడానికి కూడా చాలా సమయం పట్టింది. ఎందుకంటే శాకాహారము తీసుకోవడం వల్ల మన ఒంట్లో ప్రవహించే శక్తి, ఆ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి సాత్వికతతోటి ఉంటాయి. ఎప్పుడైతే మనము చెప్పారు కదండీ, హింస చూడు హంస పకడు. పత్రిజీ గారు చెప్పిన గొప్ప మాట ఇది. సో, పత్రిజీ గారు చెప్తేనే విన్నారు అనడానికి ఒకటి ఉదాహరణ. అంతకుముందు చెప్పలేదా అంటే చెప్పి ఉన్నారు, మనం తెలుసుకునే స్థితిలో లేము. అందులోనూ ఎప్పుడైతే ఈ సాంకేతికత అనేది, టెక్నాలజీ అనేది పెరిగిందో ఇప్పుడిప్పుడు ప్రజల్లోకి ఇంత బాగా రావడం అనేది అది పత్రిజీ గారికి మాత్రమే సాధ్యపడిందండి. తద్వారా గురువు గారు చెప్పిన దాని ద్వారా మనమందరం కూడా ఇంత కృషి చేస్తున్నాము. సో, ఈ శాకాహార జగత్తును సృష్టించడం అనేది అతి త్వరలో జరుగుతుందండి. ఇప్పటికే నాకు తెలిసి 140% జరిగిపోయింది. ఇంకొక 60% మాత్రమే ఉంది. అది కూడా ఖచ్చితంగా మన పిఎంసి ధ్యానం ద్వారా, ఛానల్ ద్వారా, మన అందరూ మాస్టర్స్ ద్వారా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా అందరూ శాకాహారులే అవుతారండి. ఇది కంపల్సరీ జరిగి తీరుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, ఒక మహిళ మరి ధ్యానం చేస్తే మరి ఎన్ని విషయాలు తెలుసుకోగలను, ఎంతమంది మార్పు, మరి కృష్ణ భక్తురాలయ్యి ఉండి మరి ఎప్పుడు ఆ జగద్గురు కృష్ణుడిని కొలుస్తూ ఉంటుంది. అప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ కృష్ణుడి యొక్క పిల్లనగొయ్యి ఏదైతే ఉందో దాన్ని చూసి, అది పత్రిగారు చెప్పింది శ్వాస మీద ధ్యాస ఇదే కదా, మరి దీన్ని మనం ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయినామని ఎంతో అద్భుతంగా మరి ఆ మేడం చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమాన్ని. అమ్మ, మీ పేరు చెప్పండి. నా పేరు మంజుల. మంజుల గారు మన దగ్గర ఉన్నారండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కరీంనగర్ కోశాధికారి గారు. మరి వారి మాటల్లో మరి ఎన్నో కార్యక్రమాల్ని ఈ మేడం, మరి కరీంనగర్ అనగానే మంజుల మేడం అంటారు. మరి ప్రెసిడెంట్ గారు మరి అరుణ్ జ్యోతి గారికి రైట్ హ్యాండ్గా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ, మరి అరుణ్ జ్యోతి గారు ఏదైనా ఒకటి ఆర్డర్ వేస్తే దాన్ని తూచా తప్పకుండా మరి చేయటం, మరి చేసిన తర్వాత మళ్ళీ అది చెప్పటం, మేడానికి చెప్పటం, ఎక్కడ ఉండా అమెరికాలో ఉండా కూడా ఇక్కడ నుంచి రాయబారం పంపించేసి ఆ మెసేజ్ల ద్వారా మరి ఎంతో మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కరీంనగర్ని ముందుకు తీసుకెళ్ళటం, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాల్ని నా ఆశయాలని చెప్పేసి ఆ మంజుల గారు ఎంతోమందికి చెప్పడం. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఈ యొక్క మెసేజ్లు కానీ వాళ్ళ యొక్క భర్త గారి ద్వారా మరి రమణ గారు వారితో మెసేజ్లు చేయించడం, మరి ప్రతిదీ కూడా ఒక చిన్న పాపలాగా చెప్పింది చేసుకుంటూ ముందుకెళ్తుంటుంది. మరి కరీంనగర్ అనగానే మరి మంజుల గారు గుర్తు వస్తారు ప్రతి వాళ్ళకు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో. వారి మాటల్లో మనం విందామండి. మేడం, మీ యొక్క మాటల్లో మరి ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు ధ్యాన భారత కార్యక్రమాన్ని. మీ మాటల ద్వారా మీ యొక్క విషయాలు మీరు ఏమేమి చేశారు, ఎంత ముందుకు తీసుకెళ్లారు, ఇంకా ఏమి చేయాలనుకుంటున్నారు ఈ కరీంనగర్ జిల్లాని, మీ మాటల్లో చెప్పండి మేడం. నా పేరు మంజుల, కరీంనగర్ మాది. మేము ధ్యానంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. నాకు అంతకుముందు ధ్యానం అంటే అసలు ఇష్టం లేదు, ధ్యానం చేసేదాన్ని కాదు. నాకు నా ప్రమీల మేడం బెస్ట్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది, అరుణజ్యోతి మేడం ద్వారా నాకు ఈ ధ్యానం తెలిసింది. నేను యాక్చువల్గా ఈ ధ్యానాన్ని నమ్మలేదు. ఎందుకంటే ధ్యానం చేస్తే ఏమొస్తుంది, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, అనవసరంగా టైం వేస్ట్ అనుకునేదాన్ని. అట్లాంటిది నాకు ఒక సమస్య వల్ల నాకు అరుణజ్యోతి మేడం ఒక 11 days ఇంట్లో పెట్టుకో అని చెప్పడం వల్ల ఒక 11 days ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అలా పెట్టుకోవడం వల్ల నాకు అంతకుముందు ఉన్న స్కిన్ ఎలర్జీ అనేది తగ్గిపోయింది. యాక్చువల్గా అది నేను తగ్గుతుంది అనుకొని చేయలేదు, ఊరికనే మేడం చెప్పింది కదా సమస్య నుండి సాల్వ్ అవుతుంది, ఏదైనా మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పి అలా చేయడం వల్ల నాకు ఆ జబ్బు అనేది తగ్గిపోవడం వల్ల నేను గట్టిగా నమ్మడం జరిగింది. అప్పుడు ఈ ధ్యానం అంటే, ఈ ధ్యానంలో ఎంతో ఉంది, ఏది లేకపోతే డాక్టర్ తగ్గదన్నది ఇది ఎట్లా తగ్గింది,
లేకపోతే అసలు ఇంత సమస్య నుంచి నాకు ఈ బాధ నుంచి ఎట్లా తొలగిపోయింది, ధ్యానంలో ఏదో ఉంది అని చెప్పి అప్పుడు అరుణజ్యోతి మేడం ద్వారా ధ్యానం గురించి తెలుసుకోవడము, తిరగడము, అలా చాలా యూట్యూబ్లో చూడము. యూట్యూబ్లో అయితే పత్రిసార్దే ఓపెన్ చేసిందంటే పత్రిసార్దే. ఇప్పటికైనా కూడా అందరి గురువులై వినడమే. పిఎంసి ఛానల్ ఓపెన్ చేసుకోవడం, చూడడము, యూట్యూబ్ ద్వారా వినడము, ఇదే చేస్తున్నాను. అలా చేస్తూ చేస్తూ ఉంటే మేము పిరమిడ్ కట్టుకోవడము, పిరమిడ్లో ఇంట్లో నాకు ఇంత బాగా జరిగింది, ఇది ఎంతోమందికి అందాలే, ఈ ధ్యానం అనేది అందరికీ అందాలని చెప్పి ఇంట్లో పిరమిడ్ కట్టుకోవడం, సెంటర్ పెట్టడము, వచ్చే వాళ్ళందరూ వచ్చి ధ్యానం చేసుకుంటూ వెళ్తుంటారు, పాంప్లెంట్స్ కొట్టించి పంచడము, ఇలా ధ్యాన ప్రచారం చేస్తున్నాం, శాకాహారి చేయడము, అన్నిట్లో ముందుండి చేస్తున్నాము. మేము చేసేది ఏం లేదు, అంతా సార్ జరిపించుకుంటున్నాడు మా ద్వారా, అంతే. మేము చేసేది తక్కువ, చిన్నది. ఎంతో ఇంకా చేయాలి, ఇంకా ఇంకా చేయాలనే తపన మాత్రం చాలా ఉంది. ఇంకా కరీంనగర్లో ఇంకా అందరూ రావాలి, చాలా చేయాలి అనేది మాత్రం అనుకుంటున్నాం, ఇంకా చాలా చేయాలని. మేడం, మీరు మొదటిసారిగా ఎక్కడ చూశారు పత్రిసారిని? పత్రిసారిని మొదటిసారిగా నాకు ధ్యానం అంటే ఇంకా పూర్తిగా అవగాహన లేనప్పుడే కడతాల్లో చూశాను. కరీంనగర్ కూడా వచ్చిండు కానీ నేను వెళ్ళలేదు, మా సార్ వెళ్ళిండు. నాకు అప్పుడు అంతగా ఇంకా ధ్యానము గురించి అంతగా తెలియదు, నేను వెళ్ళలేదు. కాకపోతే కడతాలనే చూశాను. అసలు చూసిన తర్వాత ఏదో చెప్తున్నారు, వింటున్నాం, కానీ ఎంతో ఉంది ఇందులో, సార్ చెప్పే దాంట్లో అర్థం ఉన్నది అనుకున్నా. కానీ ఇంకా అప్పటికి కూడా నేను ఆ ధ్యానంలోకి రాలేదు. కాకపోతే ఇంకా నాకు అప్పటికి నా కర్మలు తొలిపోలే కావచ్చు, నేను వినలే కావచ్చు. ఏదో ఒక సమస్య వస్తేనే వింటారేమో నా 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 అనుభవం అది. అందరి అనుభవం అలా ఉండాలని లేదు. నాకు అలా పత్రిసార్ను చూసినప్పుడు ఒక ఆనందం. ఫస్ట్ టైం మా ఇంటికి సార్ వచ్చినప్పుడు అయితే అసలు ఒక భగవంతుడే పత్రిసార్ రూపంలో వచ్చిండేమో అన్నంత ఆనందము. అసలు అది చెప్పనలవి కాదు, ఎంత చెప్పినా కూడా తక్కువే. నా చేతి ఎంతోమంది ఉన్నాం అక్కడ, అందరం లైన్గా నిలుచుకొని మేము పత్రిసార్ను ఇంట్లోకి తీసుకురావడం జరిగింది. అసలు నేను ఇక్కడ ఇంటి ఓనర్నని తెలియదు, ఎవరినని తెలియదు. పత్రిసార్ నా చేతి పట్టుకొని వస్తుంటే అసలు ఆ పరమాత్ముడే నా చేతి పట్టుకొని అలా తీసుకొస్తుండేమో అనంత ఆనందము, అసలు ఆనంద బాష్పాలు, అంత దుఃఖం అనిపించింది. అలా ఎంతో బాగా అనిపించింది. అసలు పత్రిసార్ లేకపోతే, ఈ ధ్యానం లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కానేమో. అసలు అంతకుముందు ఎందుకు పరిచయం కాలేదు అనిపించింది ఈ ధ్యానం గురించి. తెలుసుకున్న తర్వాత, ఎన్నో రోజుల తర్వాత ఈ ధ్యానం గురించి తెలిసింది. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. ఈ ధ్యానం చేసిన కాంచి ఇంతవరకు హాస్పిటల్ వెళ్ళలేదు, ఒక్క ట్యాబ్లెట్ కూడా వేయలేదు, ఇంతవరకు ఒక్క ట్యాబ్లెట్ లేదు. ఎంతో ఆనందంగా, ఒక ధైర్యంగా ముందుకెళ్ళగలదు. అంతకుముందు అసలు మైక్ పట్టుకుంటే గజ గజ వణికేదాన్ని, అసలు మాట్లాడడం రాదు. ఇప్పటికి కూడా అంతగా రాదు, కానీ బెటర్, ఇక కొద్దిగా బెటరు. ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే కొద్దిగా బెటరు. ఎంతో చేయాలి, ఏదో చేయాలన్న తపన మాత్రం చాలా ఉంది నాకైతే. మేడం, మీరు వచ్చిన తర్వాత సార్ ముందు వచ్చారా, మీరు ముందు వచ్చారా ధ్యానంలోకి? ఇద్దరం ఒకేసారి ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానం గురించి అంతకుముందు తెలుసు, కానీ ఏదో అంతంత మాత్రం చేసినాం. కానీ ఇద్దరం డెడికేటెడ్గా చేసింది, ఇద్దరం ఒకేసారి వచ్చినాం. మీరు చెప్పితే ఏదైనా మీ రమణ గారు మీరు చెప్తే తూచా తప్పకుండా పని చేస్తారంట. ఏంటి మీ యొక్క రహస్యం? రహస్యం ఏమి లేదు. మనం మంచి భావనతోటి, మంచి మాటలతోటి చెప్తే ఏదైనా జరుగుతుంది, వినడం ఏం లేదు. మనం విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నాం కదా, ఇదేదో నా స్వార్థం కోసమో నా కుటుంబం కోసమో కాదు కదా, విశ్వ కళ్యాణం కోసం చెప్తున్నాం కాబట్టి ఎవరైనా వింటారు. ఒకసారి వినకున్నా కూడా తర్వాత ఎవరైనా కూడా చెప్తుంటే వింటారు, అంతేగాని వినడం అంటే ఏం లేదు సార్. మేడం, ఇంకొక విషయం, మరి మీ ప్రెసిడెంట్ గారు అరుణజ్యోతి గారితో ఎంతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఎన్నో ప్లాన్లతోని ఎంతోమందిని ఇంకా ధ్యానమయం చేయాలి, ఎన్నో పిరమిడ్ నిర్మాణాలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. మరి అసలుకి దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు కరీంనగర్ జిల్లాని మీరు? కరీంనగర్లో ఒక పెద్ద పిరమిడ్ రావాలి, ఒక పెద్ద సెంటర్ రావాలి, ఎన్నో క్లాసులు జరగాలి, ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాము. దానికి ప్రయత్నం, అందరి సహకారాలు ఉన్నాయి, అందరం కలిసి చేద్దామని అనుకుంటున్నాము. ఇక్కడ ఒక పెద్ద పిరమిడ్ రావాలి, ఒక పెద్ద సెంటరు, అందరూ ధ్యానం చేసుకునేలాగా ఇంకా ఎంతో ముందుకు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం మేము అందరం కలిసి. మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఈ స్కూల్స్కి మరి ఎంతమందిని పంపిస్తున్నారు మీరు? స్కూల్స్లో అంటే నేను మేడంతో వెళ్ళడమే, కానీ క్లాసులు చెప్పడం అలా ఏమి ఉండదు సార్. నాకు క్లాసులు చెప్పడం అంటే రాదు. నేను ఓన్లీ సేవ, ఇంట్లో ఏ మాస్టర్స్ వచ్చినా ఇంటికి వస్తే భోజనాలు అరేంజ్ చేయడము, చూసుకోవడము, ఇలాంటివి చేస్తుంటాము. క్లాసులు అరుణజ్యోతి మేడము, విజయ మేడము,
వీళ్ళందరూ చాలా చక్కగా చెప్తారు. క్లాసులు నాకు చెప్పడం రాదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి మాత్రం ధ్యానం గురించి చెప్తాను. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని చెప్తాను. అన్నిట్లో ఆత్మజ్ఞానం కోసం ధ్యానం చేయాలి. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని చెప్పి అలా చెప్తుంటాను. క్లాసులు అంటూ నేను ఎక్కువగా చెప్పలేను. ఏదో ఒక 10-15 నిమిషాలు మాత్రం చెప్తాను సార్ నేను అంతే. మేడం ఇంకొక విషయం, ఇప్పుడు మీది మీ హౌస్ ఈ ఏరియాలో ఒక దగ్గరలో సెంటర్లో ఉంది. దీన్ని ఆ, ఒక పోర్షన్ మొత్తం కూడా మీరు ధ్యానానికి అంటే పిఎస్ఎస్ మూమెంట్కి అంకితం చేశారు. దీన్ని ఒక అద్దెకిచ్చుకుంటే ఒక 10,000 కానీ ఒక 15,000 కానీ రావచ్చు నెలకి. అట్లా మరి ఇచ్చే తరుణంలో మరి ఇలాంటి తరుణంలో మీరు అట్లా పిఎస్ఎస్ మూమెంట్కి ఇస్తే మీ పిల్లలు కానీ మీ ఇంట్లో ఇంకా ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అబ్జెక్షన్ ఏం లేదు సార్. కాకపోతే మాది 3rd ఫ్లోర్లో ఉంది పిరమిడ్. 12x12 3rd ఫ్లోర్లో ఉంది కానీ అందరూ ఎక్కలేరు కదా. 3rd ఫ్లోర్ ఎక్కలేరు కాబట్టి కింద పోర్షన్లోనే ఒక హాలు, బెడ్రూమ్, కిచెన్ అలాగే ఉంచేసి ఈ 2x2 పిరమిడ్లు కట్టి ఒకటి మెరకోబాయ్ పిరమిడ్ పెట్టి అలా ఉంచి కింద ఉంటే ఈజీగా ఉంటుందని చెప్పి ఆ పోర్షన్ అలాగే ఉంచడం జరిగింది. పైకి ఎక్కడం ఇబ్బందిగా ఉంటుంది అందరికీ. అందుకని చెప్పి ఎవరేం అబ్జెక్షన్ చేయరు. మా పిల్లలైనా మా సార్ అయినా కూడా అందరి సహకారంతో అలా చేయగలుగుతున్నాను. మరి ఈ చుట్టుపక్కల మండలాల్లో కావచ్చు, తర్వాత గ్రామాల్లో కావచ్చు, కానీ ఇంకా ప్రతి నిత్యం మీరు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కరీంనగర్ వాళ్ళు వెళ్ళి మీరు ధ్యానం చెప్తున్నారా? మేము ప్రతి ఊరికి వెళ్తున్నాం సార్. కాకపోతే నేను తక్కువగా చెప్తాను. కాకపోతే వెళ్తుంటాను, అందరినీ ప్రోత్సహిస్తూ తీసుకువెళ్తుంటాను. ప్రతి సండే కూడా పెట్టుకోవాలని అఖండ ధ్యానము ఈ మధ్యనే స్టార్ట్ చేసినాము. ప్రతి ఇంట్లో సండే అఖండ ధ్యానం జరగాలి. ప్రతి వారం శాకాహార ర్యాలీ ఒక్కొక్క ఏరియాలో శాకాహారీ జరగాలని అలా ఈ మధ్యనే స్టార్ట్ చేశాము. అది స్టార్ట్ అయింది. ఇంకా ఇట్లా ముందుకు ఇంకా అందరూ వచ్చి చేస్తుంటాము. అలా అందరం కలిసి చేసుకుంటాము. ప్రతి వారం ఒకరింట్లో సజ్జన సాంగత్యం అయితేనేమి, క్లాస్ అయితేనేమి, అఖండ ధ్యానాలు అయితేనేమి ఇలా జరుగుతున్నాయి మా ఇంట్లో. ఇంకా పిఎస్ఎస్ మూమెంట్ కడతాల్లో ఉంటుంది. కడతాల్లోకి కానీ తర్వాత పిఎంసి ఛానల్ ద్వారా కానీ మీ ప్రచారం ఎలా తీసుకెళ్తున్నారు? పిఎంసి ఛానల్ అందరూ చూడాలి. ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ ద్వారానే విన్నాను. ఎంతోమంది గురువుల సందేశాలు విన్నాను, చూశాను. అసలు ఎంతో జ్ఞానము, అంత ధైర్యము అలా వచ్చింది. ప్రతి వాళ్ళు పిఎంసి ఛానల్ చూడాలి. యూట్యూబ్ ద్వారానైనా సరే, టీవీ ద్వారానైనా సరే, ఏదైనా సరే అందరూ చూడాలని అనుకుంటున్నాను. గురువులది జ్ఞానం వినాలి, ప్రతి ఒక్కరిది వినాలి. ఎందుకంటే అందులో చాలా ఉంది. ఇది పిఎంసి ద్వారానే సాధ్యమవుతుంది. పిఎంసికి అందరు సపోర్ట్ చేయాలి, చూడాలి అనుకుంటున్నాము. మేము కూడా పిఎంసికి ప్రతి మంత్లీ డబ్బులు ఇవ్వడం అలా. ఎందుకంటే నడవాలి అంటే ఆర్థికంగా కావాలి. పిఎంసి ఛానల్ నడవాలంటే ఆర్థికంగా కావాలని ప్రతి ఒక్కరూ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. చాలామంది కరీంనగర్లో మాస్టర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు ఎవరి ద్వారా వచ్చారంటే మేము మంజురావు గారి ద్వారా వచ్చానని చాలామంది చెప్తూ ఉంటుంటారు. మీరు కూడా వింటూ ఉంటుంటారు. మీకు ఏమనిపిస్తుంటుంది అప్పుడు మీ అనుభూతి? నేను నేర్చుకున్న జ్ఞానం వాళ్ళకు కూడా అందిందని చెప్పి చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను అరుణజ్యోతి మేడం ద్వారా నేర్చుకున్నాను. నిజంగా మేడంకు చాలా 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 కృతజ్ఞతలు. మేడం ద్వారా నాకు ప్రమీల మేడం ద్వారా పరిచయమైంది అరుణజ్యోతి మేడం. ఇద్దరికి చాలా చాలా కృతజ్ఞతలు. మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నిజంగా వేల కృతజ్ఞతలు. ఇంత జ్ఞానాన్ని నేను నేర్చుకున్నాను అంటే ఈ పిఎంసి ఛానలు, అరుణజ్యోతి మేడము, గురువు గారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, ప్రమీల మేడం ద్వారానే. వీళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఎంత చేసినా ఎంత చెప్పినా కూడా వాళ్లకు మనము కృతజ్ఞతలు చెప్పడం అంటే మనం ఇంకా ఎంతోమందికి ధ్యానాన్ని అందించాలి, చెప్పాలి, ప్రచారం చేయాలి, ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పాలి. అలా చెప్తేనే మనము వాళ్ళకు ఇచ్చిన గురుదక్షిణ అనుకుంటాను నేను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన నేర్చుకొని మరి ఎంతోమందిని, లక్షల మందిని మరి ధ్యానులుగా తీర్చిదిద్ది వేల పిరమిడ్ నిర్మాణాలు చేసి ఎంతో ముందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యానాన్ని తీసుకెళ్లారు సారు. మరి మీరేం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? ప్రతి ఇంట్లో ఒక చిన్న పిరమిడ్ అన్నా ఉండాలి.
ఆఖరికి 2x2 పిరమిడ్ అన్నా క్యాప్ పిరమిడ్ ఏదో ఒక పిరమిడ్ ప్రతి ఇంట్లో ఉండాలి. ఇంటింటికి ప్లేస్ ఉంటే మాత్రం ప్రతి ఇంట్లో పిరమిడ్ కట్టుకోవాలి. అందరికీ నేను చెప్తుంటాను. ఏం లేకపోతే చిన్న పిరమిడ్ 2x2 పిరమిడ్ మేము కూడా సేల్ చేస్తుంటాము. అందరి ఇంట్లో ఉండాలి. పిరమిడ్లో కూర్చుంటే ఏంటంటే 300 ఎనర్జీ ఉంటుంది. మామూలుగా కూర్చోలేని వాళ్ళకు, కొత్తగా వచ్చిన వాళ్ళకు పిరమిడ్ ద్వారా 300 ఎనర్జీ ఉంటుంది. తొందరగా ధ్యానంలోకి రాగలుగుతారు. కాబట్టి అందరూ ఇంటింట్లో పిరమిడ్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, ఒక మహిళ ధ్యానంలోకి వస్తే మరి జిల్లా కోశాధికారిగా ఉన్నారు మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కరీంనగర్లో ఒక మహిళ. అందుకనే పత్రిజీ గారు ఎంతోమందిని మహిళల్ని చైతన్యవంతులు చేస్తూ మరి ఎంతో జ్ఞానాన్ని వాళ్ళకు అందిస్తూ, అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మహిళలకి పత్రిగారు పెద్దపీట వేయటం జరిగింది. ప్రతి మహిళ కూడా ఒక చైతన్యవంతురాలు కావాలని, ఒక మహిళ ధ్యానంలోకి వస్తే ఆ ఇల్లు, ఆ ఊరు అంతా కూడా మారిపోతుందని చెప్పేసి సార్ పదే చెప్పడం జరుగుతుంది. మరి తల్లి తొలి గురువు కాబట్టి మహిళలకి పెద్దపీట వేయటం జరిగింది సారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్. మీ పేరు? సరిత గారు మన దగ్గర ఉన్నారు. వారి మాటల్లో మనం విందాం. అమ్మ, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? మీ యొక్క ధ్యాన అనుభవాలు ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు, వారికి మీ మాటల్లో చెప్పమ్మా. నేను ధ్యానంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. అయితే ఫస్ట్ ధ్యానంలో రాకముందుకు చాలా ఇంట్లో ఇబ్బందులు, అవన్నీ మా ఆయనతోని గొడవలు అవన్నీ బాగా జరిగినాయి. చాలా అంటే చాలా రోజు ఏడ్చేదాన్ని మస్తు. అయితే ఒకసారి ఇక్కడికి వచ్చిన, ఇక్కడనే ఉందాము ఇల్లు తీసుకొని అని మా పిల్లల్ని తీసుకొని ఉందామని వచ్చిన. అప్పుడే అరుణ జ్యోతి మేడం గారు ఉన్నారు ఇక్కడ. మాకు ఒక క్లాస్ చెప్పింది. ఎంతో బాధగా, అంటే అసలు విపరీతమైన బాధతో వచ్చిన ఆ మేడం మాటలతోటి ఆ బాధ అంతా తగ్గిపోయింది. ఆ మేడం ధ్యానం చేసుకోమని చెప్పింది. అసలు ఆ మేడం ఒక దేవత నాకైతే ఇప్పటి వరకు. చాలా మంచిగా చెప్పింది. మేము ఈ రమణ అంకుల్, మంజుల ఆంటీ వాళ్ళ ఇంట్లోనే కిరాయికుంటున్నాం. వాళ్ళు కూడా అమ్మ నాన్నలాగా చూసుకుంటున్నారు. ఈ సత్యదృష్టి పిరమిడ్ ద్వారా మేము మా పిల్లలు చాలా హాయిగా సంతోషంగా ఉంటున్నాం. మీరు ఇప్పుడు అరుణజ్యోతి గారికి మరి ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు? అరుణజ్యోతి మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేమున్న ఈ స్థితికి నుంచి వెళ్ళి ఇంత సంతోషంగా ఉంటున్నామంటే మేడమే కారణం. రమణ సార్, మంజుల మేడం వల్లనే ఇంత హ్యాపీగా ఉంటున్నాం ధ్యానం ద్వారా. మరి మీరు హ్యాపీగా ఉండారు. మరి ఏదైతే హ్యాపీగా ఉండారో ఇతరులు కూడా హ్యాపీగా ఉండాలిగా. మరి చెప్తున్నారు ఎవరికన్నా ధ్యానం? అవును, చెప్తున్నాను. అంటే నాకు తెలిసినంత వరకు నేను వచ్చింది కొద్ది రోజులైన మాత్రానికి ఇక్కడ సత్యదృష్టి పిరమిడ్ ఉంది ఇంట్లో. వాళ్ళు ఎవరన్నా కొత్తగా ధ్యానం నేర్చుకునే, ఇది ధ్యానం కేంద్రం అని చెప్పేవాళ్ళు ఎట్లా ధ్యానం చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్తున్నాను. పాంప్లెంట్ పంపిస్తున్నాను. ఇప్పుడు మీరు అరుణజ్యోతి గారు, రమణ గారు మీకు నేర్పారు, ధ్యానం నేర్పారు. మీరు గురువు గారిని చూసారా? చూడలేదు గురువు గారిని. కానీ వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేరు. కానీ నాకు చాలా భయం అయింది. అప్పుడు నాకు జ్వరం వచ్చింది. ఎట్లా అని ధ్యానం చేసుకుంటూ ఉంటున్నా. అప్పుడు గురువు గారు వచ్చి, అమ్మ నీకేం కాదు నేనున్నా అని తల నిమ్మురుకుంటూ చెప్పిండు. అప్పటి నుంచి వెళ్ళి ఇంకా అసలు నాకు భయం అనేదే లేదు. ధ్యానంలో చెప్పారా? ధ్యానంలోనా కాళ్ళలో? ధ్యానంలోనే చెప్పాడు. రోజు ఎంతసేపు చేస్తారు మీరు ధ్యానం? నేను రోజు 1 గంట 2 గంటలు అట్లా, ఎప్పుడు వీలైతే అప్పుడు. మీరు ఎంతమందికి నేర్పారు ధ్యానం? సుమారు అంటే 2 నేర్పాను. చేస్తున్నారు. ఇప్పుడు మీరు నేర్చుకున్నారు, మీరు హాయిగా ఉండారు, హ్యాపీగా ఆనందంగా ఉండారు ఇప్పుడు అంతకుముందుకి ఇప్పుడు. మరి ఇప్పుడు రమణ గారు వాళ్ళ మిస్సెస్ మంజుల గారు ఎప్పుడైనా ఊరికి వెళ్తూ ఉంటుంటారు టూర్లో. మరి మీరు రిసీవ్ చేసుకొని వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, వాళ్ళకి చెప్పడం ఉందా మీది? అదే చెప్తున్నాను. వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం,
వాళ్ళకి ధ్యానం ఎట్లా చేయాలనేది చెప్పడం చేస్తున్నా. నా వంతు సేవ అది. సరే, ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు చెప్తున్నారు, మనం మాట్లాడుకుంటున్నాం మన ఇద్దరం, చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, వచ్చి నాకు ధ్యానం నేర్పు ఆంటీ అని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అడుగుతారు. మీరు ఎలా చెప్తారు వాళ్ళకి? చెప్పండి, చూంచండి మీరు ఎలా చెప్పాలి. వేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకోవాలి, చేతులు కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి. ఓన్లీ సహజ సిద్ధమైన శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అదే కళ్ళు మూసుకొని సహజ సిద్ధమైన శ్వాస బయటికి లోపలికి ఎలా వెళ్తుందో అబ్జర్వ్ చేయడమే ధ్యానం. మరి ఏమన్నా మంత్రం చదవాలమ్మా? మంత్రం లేదు, తంత్రం లేదు, ఏమీ లేదు. సహజ సిద్ధమైన శ్వాసను గమనించడమే ధ్యానం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక మహిళ ఒక 6 నెలల్లో సంవత్సరం లోపల వచ్చి మరి మహిళ ఎంత గొప్పగా చెప్తున్నారు. ఎవరికైనా ఎవరిని చూసినా కూడా, ఎవరిని కదిలించినా కూడా ఒక గంగా ప్రవాహం లాగా ఆ జ్ఞానం వెళ్ళిపోతూ ఉంది. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కరీంనగర్ తీగగుట్టపల్లి అండి. మీ పేరు? సావిత్రి. సావిత్రి గారు మన దగ్గర ఉన్నారు. సావిత్రి గారితో వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. అమ్మా నమస్తే. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు, మీ మాటల్లో చెప్పమ్మా. అందరికీ నమస్కారం. పత్రిజీ సార్కి నమస్కారం, అమ్మకి నమస్కారం అండి. నేను 2016లో ధ్యానంలోకి వచ్చాను. అరుణజ్యోతి మేడం ద్వారా మాకు హెడ్ క్వార్టర్స్లో మేడం గారు 3 months దాకా ధ్యానం క్లాసెస్ కండక్ట్ చేశారు. అడ్మిన్ అన్నపూర్ణ మేడం ద్వారా ఆధ్వర్యంలో జరిగింది అది. మేము పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసేదన్నమాట. అప్పుడు జ్యోతి మేడం ఇంకా చాలామంది సార్లు ద్వారా క్లాసెస్ కండక్ట్ చేశారు. దాని ద్వారా మేము ధ్యానంలోకి వచ్చాము. 2016లో అయిపోయిన తర్వాత బైఫర్కేషన్లో వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఏంటిది అనేది అనిపించింది. దాని ద్వారా ధ్యానం అనేది ఏంటి అనేది తెలుసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ బస్సులో కూర్చొని ఆలోచించుకుంటూ ప్రయాణం చేశాను. అలాగే కళ్ళు మూసుకొని ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడప్పుడు క్లాసెస్ జ్యోతి మేడంకి ఫోన్ చేయడము, తెలుసుకోవడము, అలా చేయడం అండి. ఇప్పుడు మనకు గురువు ఆ శ్వాస మీదనే ధ్యాసాన్ని పెట్టుకోవాలి, అలాగే ప్రయాణం చేయాలి. మనము ఎవరము, మనం మనుషులము అని ఆలోచిస్తాము, కానీ మనుషులం కాదు, ఆత్మలము అనేది గ్రహించాను. మన ఆత్మ ప్రయాణం చేయాలి అనే ఆలోచనతోటి ప్రయాణం చేస్తున్నాను. అప్పంచలు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ క్లాసెస్ అయినా కూడా వీళ్ళని కల్పించుకొని అటెండ్ అవ్వడము. కడతాలకు వెళ్ళి పిరమిడ్ కాడ 2 రోజులు లీవ్ పెట్టుకుని వెళ్ళి అక్కడ ధ్యానం క్లాసెస్ అన్నిటిని చూసుకుని అటెండ్ అయ్యి కంపల్సరీ వస్తాను. అలాగా. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తుంటారు, ఏం చేస్తారు? నేను సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తానండి పోలీస్ డిపార్ట్మెంట్లో, మినిస్టర్ స్టాఫ్. డిపిఓలో సీనియర్ అసిస్టెంట్ యూడిసి చేస్తుంటారు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ధ్యానం? ధ్యానం 2016. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి మీలో మార్పు ఎంతో వచ్చింది. మీరు ఎంతమందికి నేర్పుతున్నారు ధ్యానం? ధ్యానం నేర్పడం అంటే ఒక ఉద్యోగంలో ఉండడం వల్ల మనకు తెలిసిన వాళ్ళకి, మనకు దగ్గర ఉన్న వాళ్ళకి, రక్త సంబంధం వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి చెయ్యండిరా బాగుంటుంది, ఇది మన అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యం విషయంలో కానీ దాని విషయంలో కానీ బాగుంటుంది అనేసి చెప్పడం జరుగుతుంటుంది. బస్సు ప్రయాణంలో మేము వెళ్తూ ఉంటాం, రామగుండం అప్ అండ్ డౌన్ చేశాను. అలాగా ప్రయాణంలో ఫ్రెండ్స్ కలిసినప్పుడు కూడా మీరు ఎప్పుడు కళ్ళు మూసుకుంటారు, పాంప్లెన్స్ ధ్యానం గురించి చెప్తూ ఉంటారు అంతే. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కళ్ళు మూసుకుంటాను మేడం అంటే, నేను కళ్ళు మూసుకుంటాను ధ్యాన స్థితిలో ఉంటాను అంటే, ధ్యానం అంటే ఏంటి అని అడుగుతారు. ధ్యానం అంటే ఇది అని వివరించి చెప్తాను. అర్థం చేసుకునే వాళ్ళు ఓహో మాకు కూడా తెలుసా అండి అంటారు, లేకపోతే ఓహో అలాగ ఉంటుందండి అంటారు. అలాగా. మరి పోలీస్ డిపార్ట్మెంట్లో మరి మీరు సీనియర్ అసిస్టెంట్గా ఉంటారు, మీకు ట్రస్ట్ ఉంటుంది,
మరి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా మీలో ఏం మార్పులు జరిగినాయి? నా లోపట అనేది చాలా మార్పులు జరిగాయండి. ఎంత అంటే ఎప్పుడూ ఆరోగ్యం అనుకూలంగా ఉండకపోయేది. తలకాయ నొప్పి, అంటే ఎవరైనా కోప్పడ్డా కూడా ఏడవడము, అసలు ఏంటి పని, ఎందుకు ఇది అనే చికాకు అనేది బాగా ఉండేది. అది క్రమక్రమంగా ధ్యానం చేయడం ద్వారా బాగా తక్కువైపోయింది. కోపం తక్కువ అవడము, ఆరోగ్యం బాగుండడము, అన్ని విధాలుగా బాగుంది. ఇంకా అంతకుముందు నాకు చికాకుగా ఉండేదండి. బాగా హెవీగా హెడేక్ వచ్చేది, తలకాయ నొప్పి వచ్చేది, వర్క్ చేయలేకపోయేది అనమాట. అప్పటికి ఇప్పటికీ ఈజీగా ప్రయాణం చేయగలుగుతున్నాను. ఇప్పుడు అప్ అండ్ డౌన్ ఎందుకు చేస్తున్నారు, మీరు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చేయచ్చుగా అంటే, లేదండి నాకేం కష్టంగా లేదు, వెళ్ళి రావడం అనేది ఈజీగా అనిపిస్తుంది అనేది మా ఫ్రెండ్స్ తోటి అంటాను. అది మీకు అంతకుముందు తలనొప్పి ఉండేది, ఇప్పుడు తలనొప్పి తగ్గింది. ఇంకా ఏం తగ్గింది మీలో మార్పు శారీరకంగా? శారీరకంగా బాగానే ఉన్నానండి. ఆరోగ్యంగా బాగున్నాను. అవన్నీ ఏమీ లేవండి. తలనొప్పి ఉండేది అదొకటి. ఇప్పటికీ ఏమీ ఉండవు అసలు. మరి మీ ఇంట్లో మీ పిల్లలు వాళ్ళు ఏమైనా మార్పు వచ్చిందా? మా అమ్మ చేస్తారండి. మా అమ్మగారు ఈ ఆరోగ్యం అస్సలు బాగాలేదు, వరంగల్లో ఉండేవారు. అక్కంచెలి ఇక్కడికి ఆరోగ్యం బాగాలేక వచ్చింది. ఆ ఆరోగ్యం కురుట పడ్డది. తను ఇప్పటికీ కూడా ఇంట్లో కూర్చుంటుందండి, కళ్ళు మూసుకుని ఎలాగో కూర్చుండిపోద్ది. మా అమ్మ బాగా చేస్తుంది, 72 సంవత్సరాలు ఉంటుంది, బాగా చేస్తుంది. మా పిల్లలు కూడా అదే లైన్లో ఉంటారు, కానీ ధ్యానం అనేది చెయ్యాలనేది రాలేదు. వస్తారు, రావాలని కోరుకుంటున్నాను. మా వారు చేస్తారండి, అలాగా. మీ వారు ఏం చేస్తారు? మా వారికి షాప్ అండి, ఆయిల్ షాప్ ఉంటుంది, బిజినెస్. మరి మీరు శాకాహారిగా మారారా? మేము శాకాహారులమండి. కాకపోతే ధ్యానంలో రాకముందు ఎగ్స్ తినేది. మేము కంప్లీట్గా శాకాహారమే. ఎగ్స్ తినేవాళ్ళం. మా పిల్లలు నేను ఎగ్స్ తినేవాళ్ళం. మా వారు తినకపోయేది. తినొద్దురా అని చెప్పినా కూడా తింటే ఏమవుతుంది, తింటే మంచిదే కదా అనే చికాకుతోటి అనుకునేవాళ్ళం. అది ఎప్పుడు కంప్లీట్గా బంద్ చేయడం జరిగిందంటే లాక్డౌన్ పీరియడ్లో కంప్లీట్గా బంద్ చేయడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా నాన్ వెజ్. అది లేదు, నాన్ వెజ్ తినట్లా? ఓకే ఓకే, నాన్ వెజ్ తినట్లేదండి. మీరు మరి ఎగ్ కూడా శాకాహారం కాదు కదా, మరి శాకాహారం ఎటు చెప్తున్నారు? మేము శాకాహారులమే ఫస్ట్ నుంచి అంటున్నారు. తింటున్నారు, ఎగ్ తింటున్నారు కదా. శాకాహారం అంటే మేము వైశ్యాసమండి కంప్లీట్గా. తినకూడదు కదా, మరి తినకూడదు. అది మాకు అలవాటు అయిపోయింది. మాకు అలవాటు అవడం వల్ల తినడం జరిగింది. అది మా అంతటా మేమే మానేసాం, బంద్ చేసాం, తినట్లేదు. అది ధ్యానంలో రావడం వల్ల అది జరిగింది. ఇప్పుడు మీరు చెప్పేది చాలామంది వింటున్నారు, మరి అందరికి చెప్పండి, మీరు శాకాహారులుగా ఉండాలా, తినకూడదు అని చెప్పి అందరికి చెప్పండి. మరి చాలామంది వింటున్నారు, చెప్పండి. అవునండి, ఓకే అండి. అందరికీ చెప్పేది ఏంటంటే, మనము ధ్యానం చేయడం వల్ల ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. మనము తినే విధానం బట్టి మన శరీర తత్వము ఉంటుందండి. దాని ద్వారా మనము శాకాహారులుగా మారండి అని శాకాహార ర్యాలీలు అవన్నీ తీయడం కారణం అదే. మనం శాకాహారులుగా మారితేనే అప్పుడు బాగుంటాం, అందరం బాగుంటాం అని. అదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ అమ్మ. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో ఒక మహిళ ధ్యానంలోకి వస్తే మరి మేడం గారు ఒక ఎంప్లాయీ, ఒక సీనియర్ అసిస్టెంటు, మరి ఒక వ్యాపారి వచ్చారు, ఒక ఎంప్లాయీ వచ్చారు, ఒక స్త్రీమూర్తి వచ్చారు. మరి ఎంతోమంది మనము చూసినాం ఇప్పుడు వారి యొక్క అనుభవాలు. ఒక ధ్యానం నేర్చుకుంటే ఎన్ని మార్పులు జరుగుతాయి, ధ్యానం వల్ల ఎన్ని మార్పులు జరుగుతాయి అనేది మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూసినాం. ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొక మహిళ మన దగ్గర ఉన్నారు, వారి మాటల్లో మనం విందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగరేనండి. కరీంనగర్ నుంచి. మీ పేరు? ప్రమీల రాణి. ప్రమీల రాణి గారు మనతో ఉన్నారు. అమ్మ నమస్తే. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలో మీ యొక్క అనుభవాలు, మరి ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు, ధ్యాన భారత కార్యక్రమం నడుస్తుంది. ఆ కార్యక్రమంలో మరి ఇంతకుముందు ఎంతోమంది ముందు చెప్పారు, మీరు మీ మాటల్లో మీ యొక్క అనుభవాలు
చెప్పండి ధ్యాన భారత కార్యక్రమంలో. నేను మెడిటేషన్లోకి వచ్చి చాలా కాలం అయిందండి, 20 సంవత్సరాలు దాటింది. కాకపోతే వేరే మెడిటేషన్స్లలో మేము ముందు వచ్చాము. తర్వాత అరుణజ్యోతి మా ఫ్యామిలీ ఫ్రెండ్, తన ద్వారా మేము ఈ పిఎంసి దాంట్లో చేసాము. ఫస్ట్ డొనేషన్స్ ఇవ్వడము, ఆఫీస్లో అందరితో డొనేషన్స్ ఇవ్వడము, అట్లాంటివన్నీ చేశాము. ధ్యానం గురించి అందరికీ తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పాము. అందరూ ధ్యానంలోకి వచ్చారు, మేము కూడా ధ్యానం చేస్తున్నాము. ఈ ధ్యానం వల్ల ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ మైండ్ ఇవన్నీ కలుగుతాయి. మనిషికి కోపము అవన్నీ కూడా తగ్గిపోతాయి, ఆలోచన విధానం మారుతుంది, వివేకం కలుగుతుంది. వీటన్నిటి ద్వారా సమస్యను ఎట్లా ట్యాకిల్ చేయాలనే శక్తి మనకి వస్తుంది. ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలము, దాన్ని ఈజీగా ట్యాకిల్ చేయగలమనే వచ్చింది. మీరు ధ్యానంలోకి ఆరోగ్యంతోనే వచ్చారా? ఏమన్నా ఆరోగ్యంతోనే డొనేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. మీరు ఎంతమందికి నేర్పారు ధ్యానం? అంటే ప్రతి ఒక్కరికి, అంటే ఆ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరికి చెప్తూ వస్తాను నేను. పర్టికులర్గా ప్రచారాలకంటూ ఎప్పుడు తక్కువ వెళ్తాను కానీ చాలా తక్కువ అన్నమాట వెళ్ళడము. కాకపోతే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరికి మెడిటేషన్ చేయండి అని చెప్తూ ఉంటాను. ఇంట్లో పిల్లలకి చెప్తూ ఉంటాను, అందరికీ పిల్లల్ని కూడా కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. వాళ్ళు వినకపోతే ఏదో మార్గంగా కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరు ఇంట్లో ఉండే ప్రచారం చేస్తుంటారు, అవునా? ఇంట్లో ఉండి బయటికి కూడా వస్తుంటాము వీళ్ళందరితో పాటు, కాకపోతే తక్కువ అన్నమాట. అంటే కుటుంబ పరిస్థితుల క్రమంగా అవకాశము కుదిరినప్పుడల్లా వస్తూ ఉంటాను. మరి మీ సార్ వచ్చారమ్మా ధ్యానంలోకి? రాణా ప్రతాప్ గారు ఇందాక మాట్లాడినట్టున్నారు. మేము తనకంటే పూర్వం నుంచే ఉన్నాము, కాకపోతే తను క్రమక్రమంగా తను కూడా వచ్చారు. అంటే మీరే ముందు వచ్చారు? మెడిటేషన్లకు తను కూడా ఫస్ట్లో వచ్చారు కానీ సాధన అనేది లేదు. కాకపోతే మేము అంటే ఈ మెడిటేషన్ ద్వారా అటు ఇటు వెళ్ళడము, అంటే ఫస్ట్ పూజల్లో ఉండేవాళ్ళము. ఇప్పుడు కూడా పూజలు చేస్తాం కానీ ఎంతవరకు ఎట్లా చేయాలో ఆత్మపరంగా మాత్రమే చేస్తూ ఉంటాం. మరి కడతాలు వెళ్తుంటారా? వెళ్తానండి, కంపల్సరీ కడతాలకి, ధ్యాన మహాచక్రానికి కనీసం అవకాశాన్ని బట్టి వీలుని బట్టి ఒక్కరోజైనా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఇంకా ధ్యాన కార్యక్రమాలకి ఎక్కడికి వెళ్తుంటుంటారు? బయట ఊర్లకు అంటూ ఏం వెళ్ళలేదండి, నేను కడతాలకే వెళ్ళాను. లోకల్లోనే అంటే ర్యాలీలకు సిద్దిపేట వెళ్ళాము, పెద్దపల్లి వెళ్ళాము, చొప్పదండికి వెళ్ళాము. అంతేగాని కంపల్సరీ అవుట్ ఆఫ్ స్టేట్ అనేది, అవుట్ ఆఫ్ అది అనేది ఏం వెళ్ళలేదు నేను. మరి కొత్తగూడెం మీదా మీ వారిదే? మాదేనండి. కొత్తగూడెంలో అంటే నాకు చెప్పాను కదా, ఫ్యామిలీ పరంగా నాకు అవకాశం కుదరక నేను వెళ్ళలేదు. మరి ధ్యాన ప్రచారం చేస్తున్నారు, శాకాహార ప్రచారం చేస్తున్నారా? వెళ్ళాము, శాకాహార ర్యాలీలకు కూడా వెళ్ళాము. యాక్చువల్గా మేము మొదటి నుంచి కూడా వెజిటేరియన్సేనండి. అంటే నేను తినకపోయేది చిన్నప్పుడు, మా ఇంట్లో వండినా కూడా నేను ఆ రోజు అన్నం తినకుండా ఒట్టి పప్పు వేసుకొని అన్నం తినేది. మా అమ్మ వాళ్ళు అందరూ తిను అనేసి అంటే కూడా నేను తినకపోయేది. పెళ్ళైన తర్వాత పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు అనమిక్ ప్రాబ్లం అనేసి చెప్పేసి వాళ్ళు డాక్టర్స్ సలహా మేరకు నాకు బలవంతంగా అలవాటు చేయబడింది. అది కూడా మానేసి కూడా 15 ఇయర్స్ ఏవో అయింది. ఎగ్ మానేసి కూడా, అంటే ఎగ్ ఒకటి తినేవాళ్ళము, అది కూడా మానేసి 8-9 సంవత్సరాలు అయిందండి. కంప్లీట్గా ఇంట్లో వండడం కానీ చేయడం కానీ, ఎవరు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు అనేసి ఇంట్లో వచ్చిన వాళ్ళకి కూడా ఎటువంటి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి అవకాశం ఇవ్వడం కానీ, పిల్లలు తెచ్చుకున్నా కూడా ఇంట్లోకి రానివ్వకపోవడం కానీ చేస్తున్నాం. మరి మీ వారు సామాన్యంగా మాట వినరు, రాణా ప్రతాప్ గారు, మీరు ఎలా మార్చగలిగారు సార్ని? మార్చడం అంటే ఇప్పుడు మెడిటేషన్ ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, ఫస్ట్ అడ్జస్ట్మెంట్ లైఫ్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అంటారు. దాన్ని అడ్జస్ట్మెంట్ తోటి మనం ట్యాకిల్ చేసుకోవాలి, కానీ గొడవలకు కొట్లాటలకు పోతే సాధించేది ఏముండదు. మన ఇంట్లోనే సమస్య సరిగా తీర్చుకోలేనప్పుడు మందికి ఏం చెప్తాం మనం? మార్చడము అనేది ఎవరిది వాళ్ళకి కలగాలండి. మనం ఒకరికి చెప్తే వచ్చేది కాదు, అది ఎవరికి వాళ్ళకు అంతరంగాల నుంచి రావాలి. అది ఆ మార్పు సరైన ధ్యానంతోటే వస్తుందని నేను భావిస్తాను. నేను అంటే మీరు రోజు ధ్యానం చేసుకుంటుంటే మిమ్మల్ని చూసి మారారు సార్, అంతేనా? ఏం చెప్పలేనండి, ఎవరికి వాళ్ళకి కలగాలి, వాళ్ళకున్న అనుభవాల ప్రకారము వాళ్ళకి జరుగుతుంది. అది మీరు ధ్యానంలోకి మరి అరుణజ్యోతి మేడం ద్వారా వచ్చారు.
వారికి ఈ సందర్భంగా ఎలా కృతజ్ఞతలు చెప్తారు? చాలా చాలా కృతజ్ఞతలు అండి తనకి. ఎందుకంటే భగవంతుడు ఏదో రూపంలో వస్తాడు. భగవంతుడు డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చినా మనం గుర్తుపట్టలేము. నువ్వు దేవుడివా అనేసి మనం ప్రశ్న వస్తుంది మన లోపల. ఏదో ఒక రూపంలో ప్రతి క్షణం నాకు భగవంతుడు ఏదో రకంగా ఏదో ఒక రూపంలో అండగా వస్తూనే ఉన్నాడు. నాకు అనుభవాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఈ ధ్యానం మీరు నేర్చుకున్నారు, చాలామందికి నేర్పారు. మరి మీ గురువుగారు ఇప్పుడు అరుణజ్యోతి గారు, అవునా? అవును. మరి ఇంకా ఏం చేయాలి ఈ కరీంనగర్ జిల్లాలో, ఇంకా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మీరు ఎలా ఉపయోగపడతారు వీళ్ళందరికీ? నా సజెషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం నేర్చుకోవడమే కాదు, ఫస్ట్ ఒక వ్యక్తి బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది. ఒక స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతురాలు అవుతుంది అంటారు. అట్లాగే ఒక స్త్రీ కూడా ధ్యానం అయితే ఫస్ట్ ఆ కుటుంబం లోపల మార్పు వస్తుంది. తర్వాత పక్క వాళ్ళకు దాన్ని విస్తరింపజేయాలి. తర్వాత వాడకు విస్తరింపజేయాలి. తర్వాత సమాజానికి విస్తరింపజేయాలి. ప్రతి ఒక్కరు పక్కవాడి మంచి కోరుకున్నప్పుడే మన మంచి అనేది మనకి కలుగుతుంది. అది ధ్యానం ద్వారా కంపల్సరిగా ప్రతి మనిషి లోపల వివేకం మేల్కొన్నప్పుడు, ప్రతి మనిషి లోపల మార్పు వచ్చినప్పుడు జరుగుతుంది. నా చిన్న సజెషన్ ఏంటంటే ధ్యానం ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధ్యానానికి ఎసరు పెట్టే విధంగా, ధ్యానానికి మాట వచ్చే విధంగా వాళ్ళ ప్రవర్తన లోపం ఉన్నప్పుడు మనం ఒకరికి ఏం చెప్తాం మనం, అది ప్రతి ఒక్కరూ సంస్కరించుకోవాల్సిన విషయం. అది చివరిగా ఒక ప్రశ్న, ఎంతోమంది వింటున్నారు, మీరు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అందరూ చాలామంది వింటున్నారు, లైవ్లో పోతుంది ఈ ప్రోగ్రాం. మరి ధ్యానం చేయని వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారు? వాళ్ళకి మీ మెసేజ్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు ఆకలితో ఉన్నవాడికి ధ్యానంలోకి రారా అంటే ధ్యానంలోకి ఎవడు రాడు. పత్రిజీ కూడా ఆకలితో బఠానీలు అమ్ముకునేవాడికి కూడా బఠానీ మొత్తం బుట్ట కొని వాడికి డబ్బులు ఇచ్చి వాడిని ధ్యానంలోకి తీసుకొచ్చారు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడము, ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టడము, ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. ఆకలితో ఉండేవాడు ధ్యానంలోకి రమ్మంటే ఏమొస్తాడు? వాడు కడుపు నిండినప్పుడే వాడు మిగతా విషయాల గురించి ఆలోచిస్తాడు. వాటి గురించి కూడా సంస్థ ఆలోచించి ఆర్థికమైన సామాజికపరమైన పనులు చేపట్టాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మ. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో ఒక మహిళ ధ్యానంలోకి వస్తే మరి ఎలా పెను మార్పులు జరుగుతాయి, మరి వారు డైరెక్షన్స్ కూడా ఇలా ఉండాలని చెప్పేసి, ధ్యానులు ఇలా ఉండాల సంస్థలో, మనం ఎంతోమందిని మేల్కొల్పాలా అని చెప్పడం జరిగింది.